అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆగస్టు 10వ తేదీన ఆదివారం నాడు ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే రేపటి రోజున మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే రేపటి రోజున పాటించవలసిన కొన్ని నియమాలు, అలాగే చిన్న చిన్న పరిహారాలు, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి. అలాగే ఇటువంటి ప్రతికూలమైన సమయం ఉంది. ఆ సమయంలో మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది, ఇటువంటి ప్రతి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే కనుక వీరి యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే, అని చేసేటటువంటి మనస్తత్వాన్ని అసలు ఎప్పుడు కూడా కళలో కూడా ఊహించుకోరండి. ఎదుటి వారికి ఎప్పుడు కూడా సహాయం చేయాలని భావనతో ఉంటారు. అలాగే వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం వీరి దగ్గరికి వస్తున్నప్పటికీ కూడాను వారికి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీరి సహాయం లేదని చెప్పకుండా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎదుటి వారికి ఇస్తారనమాట. గతంలో వీరు చాలామంది మోసం చేసినటువంటి దాఖలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే మరలా సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. అలా అని చెప్పేసి ఈ రాశి వారు ఇచ్చివారు తెలివిలేని వారు అని చెప్పి అనుకుంటారు. నిజం, చాలా పొరపడండి. ఎందుకు అంటే వారు చాలా తెలివైన వారు, చురుకైన వారు, మంచి మాటకారులు కూడాను. అలాగే ఇలా చాలా అందంగా ఉంటారండి. అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం మీ యొక్క నైజం అన్నమాట. అలాగే మీ గుండెల్లో ధైర్యం ఎప్పుడు కూడా ఉంటుంది. ఎవరికి కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన కూడా రాదు. అలాగే ఎన్నో బాధలను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను అనుభవించారు. అలాగే చిన్నప్పటి నుంచి కష్ట సుఖాల యొక్క బాధ్యతలు, అలాగే వారి నుండి వచ్చేటువంటి బాధ, అవమానాలు, అలా అన్నీ కూడా మీకు తెలుసు అనమాట. అంటే ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొని బాగా నిరాశకు గురేటువంటి సందర్భాలు కూడా మీకు లేకపోలేదు. అయినా కూడా వీరికి మంచి జీవితం మీకు రేపటి రోజున అనుకూలమైనటువంటి గొప్ప వరాన్ లాంటి రోజు అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి, అలాగే వారు చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఆధారంగా ఒక్కొక్కరికి అదృష్టం కొంత తొందరగా రావచ్చు, అలాగే దూరంగా కొంతమంది రావచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కొంత ఆనందకరమైన గడిస్తే కొంచెం బాధాకరంగా గడుస్తుంది అనమాట. ఈ రాశి వారికి అయితే తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోకండి. రేపటి రోజున ఈ విషయంలో కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే రేపు గొంగ రోజున డిస్పుల్ వ్యాపించినప్పుడు టెన్షన్ ఎక్కువ అవుతారనమాట. అలాగే ఒక స్త్రీ వలన కొంత అదృష్టం అయితే మీకు కలగబోతుందని చెప్పుకోవాలి. అలాగే చేసేటువంటి పనుల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. మీరు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం చూస్తారు. ఇంట్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ జీవితంలో కూడా కొన్ని మార్పులు అయితే రేపటి రోజున తప్పకుండా మీరు చూడబోతున్నారు. అలాగే కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇక తన లాభమే కాకుండా అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున చాలా అంటే అనుకూలంగా అద్భుతంగా ఈ విషయంలో ఉందని తెలుసుకుంటే కనుక ఉద్యోగపరంగా చాలా మంచి గొప్ప ప్రశంసలు అయితే అందుకోబోతున్నారు. మీ పై అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కష్టానికి మీ పనితీరు గుర్తించి మీ పై అధికారులు మీపై ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నారని చెప్పుకోవాలి. ఇంకా గొప్పగా సాధించాలని చెప్పి కళ్ళు కంటూ ఉంటారు కదా, ఆ కళల్ని సాకారం చేసుకున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క సహోద్యోగులు కూడా రేపటి రోజున మీకు కర్మ సహకరించి వీళ్ళు ఏదైనా విషయంలో సహాయం చేసే అలవాటు కనిపిస్తున్నాయి. ఏదైనా కానీ మీరు చేసేటువంటి పనులని మరింత ఎక్కువగా మీకు సహాయ సహకారాలని అందిస్తారనమాట. అలాగే కొత్త పనులను ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్న వారికి, అంటే అటు వృత్తిపరంగా కావచ్చు, వ్యాపారం పరంగా కావచ్చు, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, ఇలా ఏదైనా కానీ మీకు రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు సమాజానికి తెలిసేలాగా మాకు ఒక మంచి అవకాశం వస్తే బాగుండు భగవంతుడా అని చెప్పేసి చాలా రోజుల నుంచి వేడుకున్నటువంటి రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీకు తెలవుతుందని చెప్పారు. ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగం కోసం చాలా రోజుల నుంచి మాకంటూ ఒక ఉద్యోగం చేయాలి, మాకు ఉద్యోగం వస్తే బాగుండు, నిరూపించుకోవాలని చెప్పి కొంతమంది ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి వారు ఉంటారు కదా, వెతికి నిరాశ చెందినటువంటి వారు ఒక మంచి అవకాశం అనేది తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవితంలో మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తుంటారో మీ జీవితం కూడా అంతే చక్కగా పాజిటివ్గా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడబోతున్నారు. అలాగే
మీరు ఎదురు చూసినటువంటి కొన్ని విషయాలలో శుభవార్తలు కూడా వింటారండి. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. అటు ధనలాభం కావచ్చు, లేదంటే మీ పనుల్లో మంచి లాభాలు అనేటివి మీ చేతికి రావడం కావచ్చు, లేదంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మరిన్ని అద్భుతమైనటువంటి లాభాలను మీరు పొందుకోవడం కావచ్చు. ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. అలాగే మీరు ఎదురు చూసినటువంటి ఉద్యోగం కూడా రేపటి రోజున మీకు ఒక మంచి బంగారు అవకాశాలు తలుపు తట్టబోతుంది. అలాగే అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలని చెప్పి అన్నటి గుణం మీది. అందుకే మీకు అంత మంచి జరుగుతున్నటువంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి. అలాగే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రేమను రేపటి రోజున పొందబోతున్నారు. అంటే చాలా రోజుల నుంచి తర్వాత కుటుంబ సభ్యులలో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడబోతుంది అనమాట. ఇప్పుడు ఎన్ని పనులున్నా కానీ కాసేపు కుటుంబంతో స్పెండ్ చేస్తే మన మనసు అనేది చాలా రిలాక్స్ అయిపోతుందండి. కాబట్టి మీకు కూడా రేపటి రోజున మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా చూసుకున్న తర్వాత మీకు సాయంత్రం అంటే లేదంటే మధ్యాహ్నానికో చక్కగా మీ కుటుంబంతో టైం అనేది స్పెండ్ చేయాలి అనుకుంటారు. అలాగే మీరు రేపటి రోజున ఒక స్త్రీ వలన మంచి అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకున్నాం. కాబట్టి ఒక స్త్రీ వలన అంటే మీ యొక్క భాగస్వాములు, మీ యొక్క సోదరీమణులు, లేదంటే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు, వారు ఇచ్చేటువంటి ఒక మంచి సలహా, వారు ఇచ్చేటువంటి మంచి సూచన మీకు రేపటి రోజున బాగా మీకు చేసేటువంటి పనులలో ఉపయోగపడబోతుంది. తద్వారా మీకు మీరు చేస్తున్నటువంటి పనుల్లో మంచి లాభం అనేది గడించబోతున్నారు. అలాగే ధనలాభం అనేది చాలా రోజు ఇష్టం. అట్లా ఎప్పుడు చూడనటువంటి ధనాన్ని చూస్తారు. అంటే ₹1 రావాల్సిన దగ్గర ₹10 వస్తాయన్నమాట. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి. ఇంట్లో మంచి అంటే ఎటువంటి గొడవలు పడకుండా పీస్ఫుల్గా ఉండే విధంగా చూసుకున్నారు. అలాగే రేపటి రోజున మరొకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే వివాహాలకు ఎవరైతే చర్చలు చేస్తున్నారో అలాంటి వారికి కూడా వివాహానికి సంబంధించినటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి మీరు అంటే చక్కగా ఎవరినైనా సరే తెలుసుకోవడము, వాళ్ళ సంబంధం తెలుసుకొని అటువంటిది మీకు వారికి 100% చాలా ఎక్కువగా ఇంచుమించు మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి కావచ్చు. ఇటువంటివి రేపటి రోజున జరుగుతాయన్నమాట. ఆశ్చర్యకరంగా మీకు ఆ సంబంధం మీకు నచ్చడం, చాలా రోజుల నుంచి వివాహాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి విసిగిపోయి ఇక మీకు సెట్ అవ్వటం లేదని చెప్పి లాస్ట్ టైం అనుకున్నటువంటి లాస్ట్ మినిట్లో మీకు ఓకే అవుతుందన్నమాట రేపటి రోజున. అలాగే సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది రాశి వారిపై ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కొంతమంది ఏంటంటే మాకు ఎప్పుడు కూడా కష్టాలే అని చెప్పి బాధపడుతుంటారు. కానీ కష్టం వెనుక భగవంతుడు మనకి ఎప్పుడు కూడా ఒక మంచి అంటే చక్కని భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి జీవితాన్ని ఇస్తాడని చెప్పి చాలా కొంతమంది అనుకుంటూ ఉంటారండి. ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంటే భగవంతుడు కూడా మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ విషయాలు యందు కొంచెం నిరాశకు గురి కాకుండా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. మిక్కంగా చేసుకున్నట్లయితే రేపటి రోజున పిఎస్ అనే ఈ 2 అక్షరాలతో పేరున్న వారితో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే వారి వల్ల ఏదైనా నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున 2 అక్షరాలతో పేరు ఉన్న వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఈ అక్షరం పేరున్న వారందరూ కూడా అవమానించడం కాదండి ఉద్దేశం. 2 అక్షరాలతో ఉన్నవారు మీకు ఎలా అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది. అలాగే ఎలా ప్రవర్తించాలి, వారితో ఏంటో తెలుసుకోవాలి, మనం ద్వారా వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు, మన విషయాలు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదంటే మనం చేసేటువంటి పని మీద ఏదైనా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా, పనిలో మీరు అవాంతరాలు సృష్టించాలనుకుంటున్నారా, ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి స్టెప్ అనేది తీసుకొని వారితో మూవ్ ఆన్ అవ్వండి. అలాగే రేపటి రోజున మీకు పసుపు, ఆకుపచ్చ ఈ 2 కూడా అదృష్టపు రంగులుగా కనిపిస్తున్నాయి. 5, 6, 9 ఈ 2 ఇవి అయితే మీకు అదృష్ట సంఖ్యలు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తున్నాయండి. పరమేశ్వరుడి యొక్క ఆరాధనతో పాటుగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా రేపటి రోజున మీకు శుభప్రదంగా కనిపిస్తున్నాయి. అలాగే వీలుంటే రేపటి రోజున శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామిని సందర్శించుకోనండి. అలాగే శివనామస్మరణ చేసుకోండి, లేదంటే మీ ఇష్టదేవత నామస్మరణ చేసుకొని చక్కగా మీకు అంతా కూడా బాగుంటుంది. ఏదైనా ప్రతికూలమైన సమయం కానీ లేదా మీరు ఎక్కడైనా అదే పడుతున్నటువంటి ఒక స్టెప్ నిర్ణయం చేయాలా వద్దా అని చెప్పి టెన్షన్ గురవుతున్నటువంటి వ్యక్తి కూడా సందర్భంలో కూడా భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మీరు పొందేందుకు అవకాశాలు అయితే ఈ విధంగా మీరు కల్పించుకోవచ్చు.
అలాగే మీ మనసుకి ప్రశాంతంగా ఉంచుకోవడానికి రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించుకోండి. ఎందుకంటే మీకు ఏదైనా కానీ తెలియనటువంటి భయం కానీ, లేదంటే మీ మనసు ఏదైనా ఆందోళనకు చెందుతూ భయపడుతూ ఉన్నటువంటి క్షణంలో హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే మీకు చక్కగా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారు రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు, చేయకున్నటువంటి పనులు ఎటువంటి వ్యక్తులకు రేపటి రోజున మీరు దూరంగా ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీకు చక్కగా అవకాశాలు అయితే, అంటే అవకాశం కుదిరితే ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోండి. అవకాశం కుదరకపోతే భగవన్ నామస్మరణ చేసుకోండి. ఈ విధంగా రేపటి రోజున మీకు ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వహించండి. యోగాలంటి వైపైన దృష్టిని సాధించడం మంచిది. మరి తెలుసుకున్నారు కదండి రాశి వారు రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు చేయాల్సిన పనులు, చేయకున్నటువంటి పనులు, ఇవన్నీ కూడా కాడికి కాదు. ఈ వీడియో ద్వారా చెప్పుకున్నటువంటి వివరణ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.